ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూలా నక్షత్రం రోజు కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనానికి అర్ధరాత్రి 1 గంట నుంచే భక్తులను అనుమతించారు. దీంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. ఇక దర్శనానికి సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీంతో ఇంద్రకీలాద్రిపై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతను ఇస్తూ వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేశారు. అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలు మాత్రమే ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాలు 8 రోజులకు చేరుకున్నాయి. ఈరోజు సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఈరోజు దసరా ఉత్సవాల్లో చాలా విశిష్టమైన రోజు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో అర్ధరాత్రి 1 గంట నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు ఆలయ అధికారులు అనుమతిస్తుండటంతో ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటివరకే దాదాపు 55,000 మంది భక్తులు అమ్మవారి దర్శించుకోవడం జరిగింది ఉదయానికి. ఈ నేపథ్యంలోనే భక్తుల తాకిడి చాలా ఎక్కువ కనపడుతుంది. ఈరోజు అలంకరణ, దాంతోపాటు భక్తుల తాకిడి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకరణ చాలా విశిష్టమైన అలంకరణ చెప్పుకోవచ్చు. ఈరోజు సరస్వతీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శిస్తుంటే ఖచ్చితంగా సరస్వతీదేవి కావడంతో చదువుల తల్లి కావటం, దాంతోపాటు మంచి జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఖచ్చితంగా ఈరోజు భక్తులు దుర్గగుడికి తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలోని ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి దర్శనానికి వస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు విశిష్టమైన అలంకరణ ఉండటం, దాంతోపాటు మూలా నక్షత్రం కావడంతో అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి అలంకరణ చేయడం జరిగింది. అలంకరణ దాదాపు గంటపాట జరిగింది. సరస్వతీదేవి అలంకరణ పూర్తి చేసుకున్న తర్వాత 1 గంట 15 నిమిషాలకి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. అయితే నిన్న రాత్రి 9 గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం కింద వినాయకుడి గుడి వద్ద నుంచి కూడా క్యూ మార్గంలోని భక్తులు వేచి చేసి ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి 1 గంట 15 నిమిషాలకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతులు ఇవ్వటం జరిగింది. అయితే దీంతో భారీ మొత్తంలోని అమ్మవారి దర్శనానికి రాత్రి నుంచే భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 గంటల వరకే చూసినట్టయితే దాదాపు 55,000 మంది భక్తులు అమ్మవారికి దర్శనమిస్తున్న నేపథ్యంలో మనం విజువల్స్ కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకమైన అలంకరణ కనబడుతుంది. ఆలయం మొత్తం కూడా పూలతో డెకరేషన్ చేశారు. దాంతోపాటు ప్రత్యేకమైన అలంకరణ మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అమ్మవారి దర్శనానికి సంబంధించి ఈరోజు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు అన్ని విఐపి దర్శనాలన్నీ కూడా క్లోజ్ చేశారు. సామాన్య భక్తులకే అనుమతిస్తున్నారు. ప్రతిరోజు చూసినట్టయితే విఐపీల కోసం 3 స్లాట్లను కేటాయించడం జరిగింది. ఈరోజు ఎటువంటి స్లాట్లు లేకుండా పూర్తిగా అన్నిటిని రద్దు చేసిన ఆలయ అధికారులు మూలా నక్షత్రం కావడంతో ఖచ్చితంగా భక్తుల తాకిడి ఎక్కువగా నేపథ్యంలోనే వీటన్ని కూడా రద్దు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాలకు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. ఈ నేపథ్యంలోని మూలా నక్షత్రం కావడంతో భక్తుల చాకిరి చాలా చూసుకోవచ్చు. మనకి క్యూ లైన్లో ఉన్న భక్తులే కాకుండా ఈరోజు ఉదయం ఏదైతే ఉందో కింద వినాయకుడి గుడి వద్ద భారీ మొత్తంలోని భక్తుల తాకిడి కనబడుతుంది. అక్కడ రోపులు ఏర్పాటు చేసిన పోలీసులు, దాంతోపాటు ఆలయ అధికారులు ఒక్కొక్కరిగా కొంతమందిని క్యూ లైన్లో కనబడిస్తున్నారు. ప్రస్తుతం క్యూ లైన్లోని మొత్తం తాకిడి కనబడుతుంది. ఈరోజు ఎటువంటి దర్శనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఫ్రీగా కూడా వదిలేశారు. 100 రూపాయలు 300 రూపాయల వరకు కూడా నేటి వరకు దర్శనానికి సంబంధించి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి అమౌంట్ పెట్టకుండా పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా ఒకే క్యూ మార్గంలోని అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు భక్తులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుమ్మరిపాలెం భవానీపురం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తుంటాం సార్. మూలా నక్షత్రం ఎలా ఉన్నారు జనాలు? జనాలు విపరీతంగా ఉన్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎంతసేపటికి పైకి రావడానికి? మేము 5:30కు వచ్చాము సార్. ఇప్పటికి ఈ టైంకి ఇక్కడికి వచ్చి ఓకే 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 మూలా నక్షత్రం కావడంతో దాదాపు ఉదయం 5 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి
తరలి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. భవాని ఎక్కడి నుంచి వచ్చారు? భవాని రాజమండ్రి భవాని. రాజమండ్రి. ఎంతసేపు పట్టింది పైకి రావడం? 5 o'clock వచ్చాం. 2.5 hours పట్టింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఏర్పాట్లపై కూడా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఇదే క్యూ లైన్లోని 300 రూపాయలు 100 రూపాయల వరకు దానికి సంబంధించిన టికెట్లను, దానికి సంబంధించిన టోకెన్లు కూడా జారీ చేశారు. ఈరోజు మూలా నక్షత్రం కావడంతో భక్తులందరికీ కూడా ఈరోజు ఒకే మార్గం, అందరికి కూడా ఫ్రీ ఉచిత దర్శనాలే అనుమతులు ఇస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు ఖచ్చితంగా మూలా నక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా దర్శనం పూర్తయిన తర్వాత ఒక లడ్డూను కూడా ఉచితంగా ఈరోజు ఆలయ అధికారులు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రతి మూలా నక్షత్రం కూడా అమ్మవారికి ఈ విధంగానే మూలా నక్షత్రం రోజున భక్తులకు దానికి సంబంధించిన అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇందుకు సంబంధించిన లడ్డూ ప్రసాదాన్ని ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆనవాయితీగా భక్తులకు మూలా నక్షత్రం కావడంతో ఇందుకు సంబంధించిన లడ్డూను కూడా ఇస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈరోజు క్యూ లైన్లోని ఖచ్చితంగా గంటల తరబడి భక్తులు అమ్మవారి దర్శనానికి వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు క్యూ లైన్లో ఉన్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. వాటర్ బాటిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రత్యేకంగా క్యూ లైన్లో ఉన్న ప్రతి ఒక్క భక్తునికి కూడా వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు. దాంతోపాటు పాలు, దాంతోపాటు ఇతర బిస్కెట్లు కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్లోనే అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అమ్మవారి దర్శనానికి ఈరోజు లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలోనే అందిస్తూ ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఒంగోలు నుంచి వచ్చామండి. దర్శనం మేము 3:30కి వచ్చామండి తెల్లవారుజామున. ఇప్పటిదాకా పట్టింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. మూలా నక్షత్రం చూద్దామని అమ్మవారిని దర్శనానికి అప్పుడు కుదిరితే వస్తుంటాము మళ్ళీ. ఓకే, థ్యాంక్స్. మూలా నక్షత్రం కావడంతో ఖచ్చితంగా అమ్మవారి దర్శనానికి చేసుకుంటానికి వస్తున్నట్లుగా ఇక్కడ భక్తులందరూ కూడా చెప్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం నేపథ్యంలో అన్ని ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ అండి, ఇక్కడే ఉంటున్నాం. ఎంతసేపు పట్టింది? రాత్రి 1 గంటకల్లా వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాము అనమాట. ఏర్పాట్లు కానీ వాటర్ అన్ని ఇస్తున్నారు. అది ఫెసిలిటీ అయితే ఉంది, నో ప్రాబ్లం. యా, ముందుకు వెళ్తుంది, నో ప్రాబ్లం. సిస్టమేటిక్. రైట్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా భక్తులు మాత్రం 1 గంట నుంచి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి 1 గంట 15 నిమిషాలకి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలోని అంతకు ముందుగానే అంటే రాత్రి 9 గంటల ప్రాంతం నుంచే భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో అమ్మవారి దర్శనానికి మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు రాత్రి 9 గంటల సమయంలోనే క్యూ లైన్లోని వేచి ఉన్న నేపథ్యంలోనే అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత 1 గంట 15 నిమిషాలకు భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్న నేపథ్యంలో రాత్రి నుంచి కూడా క్యూ లైన్లోనే భక్తులు పోటెత్తుతున్నారు. మరోపక్క కింద వినాయకుడి గుడి వద్ద భారీ మొత్తంలో భక్తులు క్యూ లైన్లో వచ్చేందుకు వందలాది మంది, వేలాది మంది వెయిట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా ఆలయ అధికారులు లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దసరా శరణావరాత్రి ఉత్సవాల్లోని ప్రధానంగా చూసినట్టయితే ఈసారి ఉత్సవాల్లోని ప్రతిరోజు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా కనబడుతుంది. ప్రతిరోజు 150,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ఈసారి మూలా నక్షత్రం రోజున ఖచ్చితంగా ప్రతి ఏడాది 2 లక్షల మంది భక్తులు దర్శించుకుంటే ఈ సంఖ్య దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు రాత్రి 11 గంటల వరకు కూడా సరస్వతీ దేవి అలంకరణతో ఉన్న దుర్గమ్మను భక్తులు దర్శించుకునేందుకు ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది పరిస్థితి మూలా నక్షత్రం రోజున ఉదయం ఇంద్రకీలాద్రికి పోటెత్తున భక్తులు, దానికి సంబంధించిన సౌకర్యాలు, భక్తులకు సంబంధించిన స్పందన. కెమెరా పర్సన్ రాజేష్తో గాలిబ్ షాన్, సిటీ 24x7 విజయవాడ.